హాయ్ అండి, అందరూ నమస్కారం. ముందు వీడియోలో మాకు సుప్రభాత సేవకి దర్శనం అందిందని చెప్పాను కదండి. ఇప్పుడు సుప్రభాత సేవలో దర్శనం, స్వామివారి దర్శనం ఎలా చేసుకున్నామో చెప్తున్నానండి, వినండి. ఇంకా స్వామివారు చాలామంది చాలా అంటారండి, మొదటి గడప దర్శనం ఉండదు, ముందు వెళ్ళిన వాళ్ళకే దర్శనం ఉంటుంది, కాదు లాస్ట్ వెళ్ళిన వారికి దర్శనం ఉండదు అని చాలామంది చెప్తున్నారు. కానీ ఏమి నమ్మకండి. సుప్రభాత సేవ వచ్చిన వల్ల ప్రతి ఒక్కరికి మొదటి గడప దర్శనం, ఆ స్వామివారిని కళ్ళారా చూసుకునే దర్శనం దక్కుతుందండి. ప్రతి ఒక్కరు ముందు వెళ్ళిన వెనకాల వెళ్ళిన ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం మట్టికి తప్పనిసరిగా జరిగిద్ది. మనం కళ్ళారా చూసుకోవచ్చు స్వామివారిని. మొదటి గడప దర్శనమే జరిగిద్ది. మనం తొందరగా వెళ్ళిపోయి మన పిల్లలతో ఇబ్బంది పడిపోతాం కన్నా మనం టయానికి వెళ్ళి సుప్రభాత సేవకి మనం పాల్గొంటే చాలు. ఆ స్వామివారు ప్రతి ఒక్కరికి మొదటి గడప దర్శనం, స్వామివారి దర్శనం జరిగిద్ది. చాలా ప్రశాంతంగా వెళ్తే ఇంకా బాగుంటుంది. మనము కంగారుగా వెళ్ళిపోయి ఇలాగన్నారు అలా అన్నారు అని మనము కంగారు పడిపోయి వెళ్ళిపోయి మనం ఇబ్బంది పడిపోయి స్వామివారి కంగారు పడిపోయి ఆ టెన్షన్లో స్వామివారిని కూడాను మనం కళ్ళారా చూడలేము. ప్రశాంతంగా వెళ్ళండి. ప్రతి ఒక్కరు టైం చెప్పిన టయానికల్లా మనం అక్కడ ఉంటే సుప్రభాత సేవకి మనకి ఇంకా స్వామి సుప్రభాతం 3:00కల్లా మనకి బంగారు బాకెట్లోకి పంపిస్తారు అన్నాను కదండి. 3 నుంచి 3:30 దాకా సుప్రభాతం పాట వస్తుందండి. స్వామివారికి కటనం వేసి సుప్రభాతం చేస్తారు, స్వామివారి పూజిస్తారు. తర్వాత సుప్రభాతం అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ తీసి ప్రతి ఒక్కరిని స్వామివారికి దర్శనానికి పంపిస్తారు. మొదటి గడప దర్శనం మనము తొందరగా వెళ్ళిపోయి టెన్షన్ పడతాం కన్నా స్వామివారిని నిదానంగా వెళ్ళి టయానికి వెళ్తే స్వామివారిని టెన్షన్ లేకుండా కళ్ళారా చూసుకోవచ్చు. ఇంకా మనకి అనిపిస్తుంది ఏమిటంటే స్వామివారు బయట ఒకలా ఉన్నారు, లోపల ఒకలా ఉన్నారు అని అనిపిస్తుంది. స్వామివారు నిజరూప దర్శనం ఏ అలంకారం లేకోకుండా సుప్రభాత సేవలు స్వామివారిని చూపిస్తారండి. స్వామివారు ఒక యవ్వనంలో ఉండే అబ్బాయిలా కనిపిస్తారండి. ఇంకా స్వామివారు అవుతేను బయట అవుతేను కొంచెం 30, 32, 40 సంవత్సరాల వ్యక్తికి లాగాను పెద్ద ముదురు రూపంలో చూపిస్తారు. కానీ లోపల నిజ స్వరూపంలో మట్టికి స్వామివారు చాలా యవ్వనంలో ఉండే ఒక అబ్బాయి, ఒక 20 సంవత్సరాల కన్నా చిన్న వయసులో ఉండే అబ్బాయిలా కనిపిస్తారండి. స్వామివారికి ఏ అలంకరణ లేదండి. నుదుటిన ఒక బొట్టు, నల్లటి రూపం, గోల్డ్ కలర్ పంచి కట్టుకుని స్వామివారు ఉంటారండి. మా అబ్బాయి అయితే స్వామివారు ఎలా ఉన్నారని చెప్తే చాలా బాగా వర్ణించాడండి. మా అబ్బాయి అయితేను స్వామివారిని అసలు చూడంగానే అసలు నాకు స్వామివారు రూపం ఎలా ఉంటుందా, మేము చూసే రూపం కన్నా ఈ రూపం చాలా బాగున్నారనిపించింది. స్వామివారిని నిజరూప దర్శించుకోవడం చాలా అదృష్టం ఉండాలండి. నాకు అది స్వామివారి 7 శనివారాలు వ్రతం చేసుకున్న వల్ల దక్కిందండి. ఆ వ్రత వీడియో కూడా పెట్టానండి. మీకు కావాలంటే ఆ వీడియో ఎలా చేసుకున్నానో కూడా వీడియో ప్రతిదీ కూడా నా వీడియోలో ప్రతిదీ ఎలా చేయాలి, ఏ పద్ధతి ఏంటి, స్వామివారి దీపాలు ఎలా కలపాలి మొత్తం అంతా పెట్టానండి. ప్రతి వారం అలా చేసుకున్నాం వలన స్వామివారి దర్శనం నాకు నిజరూప దర్శనం, మొదటి గడప దర్శనం దక్కిందండి. నేను ఎంతో అదృష్టం చేసుకున్నానండి. స్వామివారిని చూసే భాగ్యం కలిగింది నాకు. స్వామివారికి అసలు నేను చాలా బాగున్నారండి స్వామివారు అయితేను. అసలు ఇంకా పిల్లలతో వెళ్ళాం కదండి, కుదంతా మాకు టెన్షన్ పడిపోయామండి. అందుకని ముందు వీడియోలో చెప్పాను కదండి, 11:00కల్లా వెళ్ళిపోయి హడావిడి పిల్లలతో ఇబ్బంది పడ్డామని. కానీ ఆ టయానికి వెళ్తే స్వామివారికి ప్రతి ఒక్కరికి సుప్రభాత సేవలో వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం దక్కిద్దండి. కొంతమంది అయితే చాలా కూర్చున్నారు, చాలా ఫ్రీగా ఉన్నారు. మాకు తెలియదు కదండి, మాకు ఫస్ట్ టైం వచ్చేటప్పటికి సుప్రభాత సేవ ముందు వెళ్ళిన వాళ్ళకే బయట చెప్పాను కదండి, ముందు వెళ్ళిన వాళ్ళకే స్వామివారి దర్శనం అని, లేకపోతే మా చేసుకుంటకుండదని చాలామంది చాలా భయాలు పెట్టారండి. కానీ స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చని నాకు ముందుగానే తెలియదండి. చాలామంది చాలా ఫ్రీగా ఉన్నారండి. నాకు ఈసారి వస్తే సుప్రభాత సేవ
స్వామివారిని ఇంకోసారి కళ్ళారా చూసుకోవచ్చేనండి. రేపేనండి రిజిస్ట్రేషన్లకి, డిప్యూటీ రిజిస్ట్రేషన్ ఎవరైనా సుప్రభాత సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రేపే లాస్ట్ డేటు. అంటే రేపే స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి 20 వరకు ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే రేపే అప్లై చేసుకోవాలండి. ఇంకా స్వామివారి టీటీడీ అనే యాప్ ఉంటుందండి. ఆ టీటీడీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఆధార్తో రిజిస్ట్రేషన్ చేసుకోండి.